హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి బిర్యానీ చేస్తున్నానండి. ఎందుకంటే మా ఆడబిడ్డ వస్తుంది, అందుకోసమని చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని అయితే అనుకున్నాను. అందుకు మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నాను. నేను ఇందుకోసం 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు, కొద్దిగా జీలకర్ర, ఇందులో కొద్దిగా లవంగాలు, చెక్క, గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు, 1 కప్పు పెరుగు అయితే తీసుకున్నానండి. కొద్దిగా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది చికెన్ 65 మసాలా అండి. చాలా బాగుంటుంది టేస్ట్ ఇది వేస్తే. ఇంకా కొత్తిమీర, నిమ్మకాయ, సగం నిమ్మకాయ తీసుకున్నాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని పెట్టుకోవాలండి ఒక అర్ధగంట సేపు. ఇంకా ఇదైతే కలిపి పెట్టేశాను. చికెన్ కర్రీకి వచ్చేసి రెడీ చేసుకుంటున్నానండి. కొబ్బరి, అల్లం, తెల్లవాయలు, చెక్క, లవంగాలు, కొత్తిమీర మిక్సీ పట్టేసి మసాలా రెడీ చేసుకున్నానండి. ఒక పక్క ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి వేగిన తర్వాత చికెన్ వేసానండి. చికెన్లోకి ఉప్పు, పసుపు వేసి ఇంకొక 10 నిమిషాలు అయితే ఇలా వదిలేయాలండి మూత పెట్టేసి. చూడండి, నీళ్ళన్నీ ఊరాయన్నమాట. ఇంకా అవన్నీ మిరిన తర్వాత కొద్దిగా కారం వేసి కలుపుకోవాలి. నేను మసాలాలోకైతే కారం వేయలేదండి, ధనియాల పొడి మాత్రమే వేశాను. ఎందుకంటే ముక్కల్లోకి కారం వేస్తే బాగా పడుతుందండి. ఇంకా ముక్క 50% ఉడికిపోయింది కాబట్టి ఇంకా మసాలా వేసి ఒక 5 నిమిషాలు అయితే వాటర్ వేసి ఉడికించుకోవాలండి. ఇంకా పైగా కొత్తిమీర వేసుకుంటే ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇది పక్కన పెట్టేసి ఇంకా నేనైతే ఇంకా బిర్యానీకి అయితే ఆనియన్స్ అయితే కోసుకుంటున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కోసుకున్నాను. ఇంకా స్టవ్ వెలిగించేసి ఇంకా బిర్యానీ నేనైతే కేజీ బియ్యం అయితే తీసుకున్నానండి. అవి ఉడికేటట్ల గిన్నె పెట్టుకొని ఇంకా అందులో నీళ్ళు వేసుకున్నాను. చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, కొద్దిగా సాజీర, కొద్దిగా ఆయిల్, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి ఇవి బాగా మరగనిచ్చే వరకు పెట్టుకోవాలండి. ఇంకా పక్క ప్యాన్ పెట్టుకొని ఇంకా బిర్యానీ కోసం అయితే నేనైతే ఇందులో చేస్తున్నానండి. ఎందుకంటే వెడల్పుగా ఉంటుంది, బాగా వస్తుందని చెప్పేసి ఇంకా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి కదా, అందుకనేసి ఇంకా బియ్యం అయితే కడిగేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ వేగిన తర్వాత అందులోకి చికెన్ అయితే వేసేసాను. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసానండి. నేను మామూలుగా ఎలా చేస్తానో అలా చేసి చూపించానండి. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక పక్క అయితే నీళ్ళు అయితే మరిగిపోయాయండి. అందులోకి అయితే బియ్యం వేసుకుంటున్నాను. ఇంకా బియ్యం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఎక్కువ కలిపితే బియ్యం విరిగిపోతాయి అన్నమాట. అందుకే ఎక్కువ సార్లు కలుపుకోకూడదు. ఒక 2 సార్లు కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా ఒక 70% ఉడకనివ్వాలండి. ఇది ఇలా అయ్యే వరకు ఉడికిన తర్వాత ముక్కలు మగ్గిన తర్వాత ముక్కలకి అన్నం అనేది వేసేసుకోవాలి. ఇంకా నేనైతే అన్నీ ఒక దగ్గరికి పెట్టేసుకొని వేసేసుకుంటున్నానండి. 70% ఉడికిన తర్వాత ఇంకా ఇవన్నీ వేసుకొని ఇంకంతా ఇలా అనుకొని పైన కొత్తిమీర చల్లి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలండి, ఆవిరిపోకోకుండా. ఇదండి చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నేనైతే దీంట్లోకి పెరుగు పచ్చడి కూడా చేశాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.